నా ప్లాన్ తిప్పి కొట్టడానికి తాంబూలాలతో నువ్వు నా ఇంటికొచ్చావు. తప్పు చేస్తున్నావు బాపినీడు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే, నీ బుర్ర పాదరసం కంటే చురుగ్గా పనిచేస్తుంది అన్నపూర్ణ. వంటల కోసం గెరెటలు తిప్పే నువ్వు నా మీద గెలవటానికి రాజకీయంగా చక్రం తిప్పినప్పుడే మనసులో నీ తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేకపోయాను. రాజకీయంగా ఓనమాలు దిద్దినప్పుడే ఎత్తుకు పై ఎత్తులు వేయటం అలవాటు చేసుకున్నాను అన్నపూర్ణ. లేకపోతే ఇక్కడ నిలబడలేం, ఎదిరించి నిలబడలేం. అవును, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే నేను నాటకం ఆడాను. సంబంధం పేరుతో మీ ఇంటికొచ్చి కూర్చున్నాను. నువ్వు నన్ను అరెస్ట్ చేయించడానికి, నా పరువు తీయటానికి, నన్ను జీవితాంతం జైలు పాలు చేయటానికి ప్లాన్ చేస్తే నేను నీ ప్లాన్ని తిప్పికొట్టాను. నేను నీ కొడుకుని నా ఇంటి అల్లుణ్ణి చేసుకోవటానికి నీ ఇంట్లో కాలు పెట్టాను. ఇప్పుడు ఎలా అరెస్ట్ చేయించగలవు? చేయించలేవు. నేను ఆధారాలు మాయం చేసినా కూడా తిరిగి వాటిని సాధించి అరెస్ట్ చేయించాలి అనుకున్నావు అంటే నువ్వు నాతో ఊసలు లెక్క పెట్టించేదాకా వదిలిపెట్టవని అర్థమైంది. అందుకే ఈ పై ఎత్తు వేశాను. నీ అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు బాపినీడు. నువ్వు బియ్యం అందుకోవాలని వచ్చినా సరే నేను కయ్యానికి కాలు దువ్వుతానే తప్ప ఈ పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు? నా కొడుకుని అడ్డం పెట్టుకుని నువ్వు తప్పించుకుందామని చూస్తే నేను కరిగిపోయి అరెస్ట్ చేయించకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? మన బలం, మన బలహీనత రెండూ మన కుటుంబాలే, మన రక్త సంబంధాలే అన్నపూర్ణ. వాళ్ళ కోసం మనం ఎంతకైనా తెగిస్తాం, దేనికైనా దిగజారతాం. నీ కొడుకంటే నీకు పంచప్రాణాలు, కానీ మాయావి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ కొడుకు ప్రాణం మాత్రం నా కూతురి మనసులో ఉంది అన్నపూర్ణ. నువ్వు గనక ఈ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, వాడు మానసికంగా కుంగిపోయి నీకు దూరం అవుతాడు. నువ్వు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుని నువ్వే చేతులారా దూరం చేసుకున్నట్టు అవుతుంది. నీకు ఆప్షన్ లేదన్నపూర్ణ. ఈ బాపినీటితో చేతులు కలపడం తప్ప నీకింకో ఆప్షన్ లేదు. ఈ బాపినీడితో బియ్యం అందుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు. నీ బాధ్యత కోసం, నీతి నిజాయితీ కోసం నీ కొడుకు ప్రాణాలు పణంగా పెట్టేంత మూర్ఖంగా నువ్వు ఆలోచిస్తావని నేనైతే అనుకోవట్లేదు. ఏంటి బాపినీడు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? జరగబోయే నిజం చెప్తుంటే బ్లాక్మెయిల్ అంటావేంటి అన్నపూర్ణ? ఇప్పటికే వారసురాలుగా భావించే వేద నీతో గొడవపడి నీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదని నీతో తెగతెంపులు చేసుకుందని విన్నాను. ఇక నీ కొడుకు కూడా దూరమయ్యాడనుకో, ఇక నువ్వు జీవితాంతం మానసిక క్షోభను అనుభవించాలి. నీకు నీ కొడుకు కావాలి అన్నా, వాడు సంతోషంగా ఉండాలి అన్నా ఈ పెళ్లి జరగాలి. నువ్విచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. ఈ బాపినీడి మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలి. బాధ్యత కోసం కన్నపేగుకి కష్టాలు కలిగించుకో మాకు. తెలియగలదానివే, అలాంటి పిచ్చి పనులు చేయమనుకుంటున్నాను. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. బావగారు, అక్కయ్య గారికి చెప్పాల్సిందంతా చెప్పాను. తన కొడుకు భవిష్యత్తు గురించి వివరించాను. అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళతో బియ్యం అందుకుంటే విష్ణుతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుందనుకోండి. అన్నీ కుదిరితే తాంబూలాలు కూడా మార్చుకుందాం అనుకున్నాం. పోనీలేండి, మీరు కూడా ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి కదా. ఒకరోజు టైం తీసుకోండి. మీ భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకుని చక్కని నిర్ణయం తీసుకోండి.
అక్కయ్య గారికి కొడుకంటే అమితమైన ఇష్టం కాబట్టి సరైన నిర్ణయమే తీసుకుంటారు.